రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రపై ఈడీ దాడులు ఆపాలని నాయన బ్రహ్మం సంఘం, బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా పోచమ్మ సెంటర్ వద్ద నిరసన చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రపై ఈడీ దాడులు చేయడం విచారణకరమని ఆందోళన వ్యక్తం చేశారు. డివిజన్ రాష్ట్ర నాయకురాలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంను చూసి ఓర్వలేక మొన్న మునుగోడు ఎలక్షన్లో మెజారిటీ 10,000 పైన మెజారిటీ వచ్చిన మునిపెన్నడూ లేని దాడులు, ఈటీ దాడులు ఇప్పుడే వచ్చాయా? ఈ దాడులు ఇది సమంజసం కాదు. వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా నిలిచి అందరూ నాగోళ్ళు అని అనగానే ఉన్నానంటూ వచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణమున్న వ్యక్తిని ఇలా చేయడం సమంజసం కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇట్లాంటి దాడులు నిలిపివేయాలి. నిలిపివేయకుంటే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము, అన్న వెనుక మేము ఉంటాము. కానీ ఇట్లాంటి దాడులు చేసి ముందుకు పోయే వ్యక్తిని రాజకీయాల్లో ముందుకు నడుస్తున్నాడని అలాంటి భావంతోనే ఇలా చేస్తున్నారు. మునుపెన్నెలు లేని ఈరోజే ఎందుకు వచ్చాయి, ఈరోజే ఎందుకు అట్లా చేస్తున్నారని మేమందరం బాగా పోచమ్మ మైదానంలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలా దాడులు ఇలా ఆపకుంటే మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా వేరే ఇతర వ్యక్తులు కానీ 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తిని బయటపడేసి అది మునుగోడు బై ఎలక్షన్స్ కాగానే అటు సహాయం చేసాడు, మునుగోడు పైనే అటు సహాయం చేశాడని ఆ సార్ పైన ఈడీ దాడులు చేయడం ఇలా చాలా తరఫున చాలా బాధాకరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటు వ్యక్తులకు సహాయం చేయాలి కానీ వద్దిరాజు రవిచంద్ర అనే వ్యక్తి ఎంత మంచివాడా అనే విషయము ఇది పేదవాళ్ళకు తెలుసు, ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళకి తెలుసు. కానీ రాజకీయంగా దురుద్దేశంగా పెట్టుకొని ఒకరికి ఆయన ఎప్పుడు కూడా రాజకీయ పదవులు కావాలని, రాజకీయంగా పోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఆయనకు ఒక ఏంటంటే ఏదో ఒకటి నాకు పెద ఉంటే బాగుండు అనుకున్నాడు. కానీ ఆస్తుల కోసము, సంపాదన కోసం అయితే రాజకీయాలు అలా పోలేదు.